పక్షి అందించిన కానుక. ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం పక్కన ఒక పెద్ద అరణ్యం ఉండేది. ఆ గ్రామంలో అనిక అనే చిన్నారి జీవించేది. అనికకు ప్రకృతితో గాఢమైన అనుబంధం ఉండేది. జంతువుల భావాలను అర్థం చేసుకోగలగడంలో ఆమెకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉండేది. ఒకరోజు అనిక అరణ్యంలో తిరుగుతూ ఉండగా గుబురు పొదల్లోంచి వచ్చిన మెల్లని కూతలు విన్నది. దగ్గరగా వెళ్ళి చూసి గాయపడ్డ ఒక చిన్న పిచ్చుకను చూసింది. ఆ పక్షి చెట్టు ఆకుల వలె ఆకుపచ్చ రంగులో మెరిసేది. మరింతగా గుండ్రంగా బంగారు రంగు మచ్చ ఉండేది. అనిక ఆ పక్షిని మెల్లగా ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్ళింది. కొన్ని వారాల పాటు దాన్ని ఆదరంగా చూసుకుంది. పండ్లు తినిపిస్తూ దానితో ప్రేమగా మాట్లాడేది. ఆ పక్షికి అనిక చిక్కి అని పేరు పెట్టింది. తరువాత ఆమెకు మరింత చేరువైంది. కానీ అనికకు తెలియదు, ఆ చిక్కి ఒక సాధారణమైన పక్షి కాదు. అది ఒక శక్తిగల పక్షి. నిజమైన దయ చూపించే వారికి ఒక కోరికను నెరవేర్చగల శక్తి కలిగి ఉంది. కాలక్రమేణా చిక్కి మళ్ళీ బలపడింది. అనికతో చిక్కికి అనుబంధం మరింత బలపడింది. అది అనిక చేతులపై కూర్చుని పాటలు పాడేది. ఆమె నవ్వుతూ అనుకరించేది. కానీ ఆ ఏడాది గ్రామంలో పెద్ద ఎండల కారణంగా వర్షాలు పడలేదు. పంటలు ఎండిపోయాయి. అనిక కుటుంబం మరికొంతమంది గ్రామస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక సాయంత్రం అనిక చిక్కీని తన మోకాలిపై కూర్చోబెట్టి తన ఇబ్బందుల గురించి మాట్లాడింది. మా గ్రామంలో వర్షాలు లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయాయి. మా కుటుంబం చాలా కష్టాలు పడుతుంది. నేనేం చేయాలో తెలియడం లేదు అని కంటతడి పెట్టింది. చిక్కి ఆమె బాధను అర్థం చేసుకుంది. ఆమె మెల్లిగా మాట్లాడింది. అనిక, నీవు నన్ను ప్రేమతో చూసుకున్నావు. నువ్వు నిస్వార్థంగా ప్రవర్తించావు. అందుకే నేను నీకు ఒక కోరిక నెరవేర్చగలను. నీ కోరిక చెప్పు, అది నెరవేరుతుంది అని చెప్పింది చిక్కి. అనిక ఆశ్చర్యపోతుంది. చిక్కి మాట్లాడడం చూసి ఆశ్చర్యానికి లోనైంది. కానీ తన కుటుంబం, గ్రామస్తుల గురించి ఆలోచించి కోరిక కోరింది. మా ఊరికి వర్షాలు రావాలి, మా గ్రామానికి జీవం రావాలి, అందరూ సంతోషంగా జీవించాలి అనింది. చిక్కి ఆకాశంలో ఎగిరిపోయింది. అది గాల్లోకి చక్కగా పాడుతూ చుట్టూ ప్రకాశాన్ని వెదజల్లింది. ఆ రోజు రాత్రి ఆకాశం మేఘాలతో నిండిపోయింది. వర్షం మొదలైంది. చినుకులు నేలపై పడుతూ ఉండగా అనిక గుండె ఆనందంతో నిండిపోయింది. అనిక గ్రామస్తులందరూ ఆనందంతో నాట్యమాడారు. చిక్కి తిరిగి అనిక వద్దకు వచ్చి, నీ ప్రేమ నా జీవితాన్ని మార్చింది. నేను ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాను అని చెప్పింది. ఆ తర్వాత చిక్కి అనిక జీవితాంతం స్నేహితులుగా ఉన్నారు. అనిక దయాగుణంతో గ్రామాన్ని ఆదుకుంది. చిక్కి తన జ్ఞాపకంగా అనికతో సదా ఉండిపోయింది.